మాజీ సీఎం జగన్ మళ్ళీ జైలుకు వెళ్లనున్నారా? ఆయన న్యాయపరమైన చిక్కుల్లో పడనున్నారా? జగన్ కు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని వీడుతున్న నేతలు జగన్ పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చాలా మిగిలి ఉందని, తాము నోరు విప్పితే ప్రకంపనలు ఖాయమంటూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ముగ్గురు మాజీల చేతుల్లోనే జగన్ జాతకం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ గుట్టుమట్లన్నీ తెలిసిన ఆ ముగ్గురు సడన్ గా ఆయనకు ప్రత్యర్థులుగా మారిపోయారు. అసలు వాళ్ళు పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు, కానీ అది జరిగిపోయింది. అంటే పార్టీ పునాదుల నుంచి ఉన్నవారు వెళ్లిపోవడం అంటే ఆ పార్టీకి పెద్ద దెబ్బే. అంతేకాదు, అది నిజంగా ఎంతో ప్రమాదం కూడా. ఎందుకంటే ఎన్నో రహస్యాలు వారికి తెలుసుంటాయి. అందుకే పార్టీకి మూల విరాట్టులు లాంటి వారు ఎప్పుడూ పార్టీ గడప దాటరు. వారిని అలా దాటకుండా కూడా పెద్దలు చూసుకుంటారు. కానీ వైసీపీలో చూస్తే అలాంటిదేం లేదని అంటున్నారు. ఎంతటి కీలక నేతలు వెళ్లిపోయినా లైట్ తీసుకుంటారనే అంటున్నారు. అయితే అలా మూలాలు తెలిసిన వారు వెళ్తే అసలుకే ఎసరు అన్నది ఎన్నో అనుభవాలు రాజకీయంగా చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు వైసీపీలో చూస్తే ఎప్పటికీ వైసీపీలో ఉండాల్సిన వారు ఆ పార్టీ గూడు దాటి బయటకు వెళ్లిపోయారు. వారే కలలో సైతం ఊహించని పేరుగా ఉన్న విజయసాయిరెడ్డి. ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడని చెప్తారు. జగన్ తో పాటే ఆయన ప్రయాణం సాగింది. అంతకంటే ముందు 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్నారు. అటువంటి విజయసాయిరెడ్డి పార్టీని వీడినా పెద్దగా ఏం జరుగుతుందిలే అని జగన్ అనుకుని ఉండొచ్చు. కానీ విజయసాయిరెడ్డి విజయవాడలో సిఐడి విచారణకు హాజరై సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారం గురించి, అలాగే లిక్కర్ స్కామ్ గురించి కొన్ని పేర్లు చెప్పేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా మిగిలే ఉందని, టైం వచ్చినప్పుడు అన్ని చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మరో కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన వైఎస్ కు జగన్ కి దగ్గర బంధువు. ఆయన ఉండాల్సింది వైసీపీలోనే. ఆయన కూడా పార్టీని వీడతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ఆయనకేం కష్టం వచ్చిందో తెలియదు, కానీ వైసీపీని వీడిపోయారు. ఆయన కూడా వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారే. ఆయన కూడా పార్టీలో జరిగే అన్ని విషయాలు తెలుసని అంటారు. రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభలో బాలినేని భావోద్వేగానికి గురయ్యారు. జగన్ మీద నిప్పులు చెరిగారు. తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తుల్ని జగన్ కాజేశారని ఆరోపించారు. తాను దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారాయన. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం విచారణ చేయించాలని, అప్పుడు నిజాలు బయటకొస్తాయన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తాము ఎదుర్కొన్న పరిస్థితులతో తమ కుటుంబం ఎంత బాధపడిందోనంటూ తన ఆవేదనంతా వెళ్లగక్కారాయన. అసలు ఆయన ఆస్తులను కూడా జగన్ కాజేశారని కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆ విషయం చిన్న మ్యాటర్ కాదని రాజకీయంగా పెద్ద కలకలమే సృష్టించింది. దీంతో వైసీపీ నేతలు తనపై మాటల దాడి చేస్తే తనకు తెలిసిన అన్ని విషయాలు, అలాగే సాక్ష్యాలు బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన్ను కదిలిస్తే చాలానే చెబుతారని అంచనా వేస్తున్నారు. అంతలా సన్నిహితుడైన బాలినేని దూరం చేసుకోవడంతో ఎవరి పాత్ర ఎంత అన్నది పక్కన పెడితే వైసీపీకి ఇప్పుడు ఇబ్బంది అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన జనసేనలో ఉన్నారు కాబట్టి కూటమి పెద్దలకు తన వంతుగా ఏమైనా సాయం చేసినా చేస్తారని అంటున్నారు. ఇక నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలోనే ఉందామనుకున్నారని చెబుతారు. ఆయనను పొగబెట్టి వైసీపీలో వర్గపోరు పంపించేసింది. ఆ సమయంలో హైకమాండ్ సరిగ్గా డీల్ చేయలేదని అంటూ ఉంటారు. మొత్తానికి ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లోనే ఎంపీ లావు వైసీపీ హయాంలో భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై అమిత్ షాతో సమావేశమైన కృష్ణదేవరాయలు కేసు మూలాలను వివరించారు. సంబంధిత కీలక డాక్యుమెంట్స్ ను కూడా అందజేశారు. 90,000 కోట్ల మద్యం వ్యాపారంలో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని పేర్కొన్నారు. ఇక మరో 4,000 కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి ఆరా తీసినట్టు సమాచారం. ఇక ఈ కేసులో సిబిఐ, ఈడీలను రంగంలోకి దించాలని ఎంపీ కృష్ణదేవరాయలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో గుట్టుమట్లన్నీ తెలిసిన, పార్టీలో కీలకంగా ఉన్న ఈ ముగ్గురు నేతలు నోరు విప్పితే అధినేత బిగ్ ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జగన్ కు అసలేం బాగాలేదని జ్యోతిష్య పండితులు షాక్ ఇచ్చారు. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశిలో పుట్టిన జగన్ వ్యక్తిగత జాతకంలో దేవగురు బృహస్పతి బలంగా లేడని, దీంతో జగన్ జాతకంలో ఎటువంటి బలం లేదని, అందువల్లే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదని చెప్తున్నారు. ఇక జాతకం ప్రకారం న్యాయపరమైన చిక్కుల్లో జగన్ పడతారని, గతంలో ఉన్న కేసులన్నీ విచారణకొచ్చే అవకాశం ఉందంటున్నారు పండితులు. ఆ కేసుల్లో కోర్టు తీర్పులు కూడా జగన్ కు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఈ నూతన సంవత్సరంలో జగన్ జాతకంలో సానుకూలమైన ఫలితాల కంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక జగన్ కు ఇంటి పోరు అధికం కానుందని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జగన్ కు ప్రతికూలంగా మారనుందని చెప్తున్నారు. ఇక సొంత పార్టీకి చెందిన నేతలను కూడా కాపాడుకోలేని పరిస్థితులు కొంతకాలం కొనసాగుతాయని అంటున్నారు. చూడాలి మరి జగన్ విషయంలో ఏం జరుగుతుందో.